మూడు బొంగరాలు, 1 2 3 బొంగరాలు సార్. అదిగో కట్టే బొంగరాలు. ఇలాంటి కర్రనే కానీ కొంచెం సన్నటి కర్ర కోసి 3 బొంగరాలు తయారు చేసి 2 పగ్గాల మధ్యలోకి వెళ్ళాను. ఇదిగన్నా మీరు అందరు చూడంగా 2 పగ్గాలు ఇట్లా మధ్యలోకి వెళ్ళాను. ఈ బొంగరం వస్తే అదిగో చివరి దాకా పోతుంది. హలో, మీరందరు చూడంగా నాదిగో 3 బొంగరాలు సార్, కట్టి బొంగరాలు. మీరందరు చూడంగా 2 పగ్గాలు ఇట్లా మధ్యలోకి వెళ్ళి ఇట్లా మధ్యలోకి వెళ్ళి రెండోది మూడోది కాదపని చేతిలో ఉంది. అవును అబ్బాయి ఇక్కడ తాడు దగ్గర ఉంది, చేతులు వదిలాయి. అచ్చాయి 2 చేతులు అబ్బాయి. హలో, మీరందరు చూడగనా తమ్ముడు ఇటు వచ్చేసి అయ్యా తోటి అమ్మ అందరికి కనొస్తుంది. హలో, మీరందరు చూడగనా అదిగో 2 పగ్గాలతోనే మెడకు గట్టిగా ఊరేసుకున్నాను సార్. మెడకు 2 పగ్గాలతోనే గట్టిగా ఊరేసుకున్నాను. బొంగరాలు అంటే అవి కట్టేవి కాబట్టి ఎట్లాగో అట్లాగా తప్పించుకొని మైదాలు వచ్చినాయన. కానీ ఒక మనిషికి నిజమైన ఊరేసుకున్నాను సార్. మీరందరు చూడంగా మెడకు 2 తాళ్ళతోనే గట్టిగా ఊరేసుకున్నాను. ఇంకా గట్టిగా వస్తే మెడకు ఊరొస్తుంది, మనిషి చనిపోతారమ్మా. అదిగో ఈ అంగిలకెళ్ళి 2 పగ్గాలు ఇస్తాను, ఈ అంగిలకెళ్ళి 2 పగ్గాలు ఇస్తానమ్మా. మెల్లరమ్మా. 2 తాళ్ళతోనే గట్టిగా ఊరేసుకున్నా సార్. మెడకు గట్టి ఊరేసుకున్నాను. ఈ అంగిలకెళ్ళి 2 పగ్గాలు ఇచ్చాను, ఈ అంగిలకెళ్ళి 2 పగ్గాలు ఇచ్చానన్నా. ముందుకు పోస్తుంది ఇప్పుడు ఇట్లా ముందుకు పోస్తుందమ్మా. ముందుకు పోరాదు సార్, మెడకు ఊరొస్తుంది. వెనుకకు పోస్తుందమ్మా, వెనుక కూడా పోరాదు సార్. అదిగమ్మా ముందు పోకుండా వెనుకకు పోకుండా మళ్ళీ ఛాతి మీద ఇంకోసారి గట్టి ఊరేసుకుంటారు. తమ్ముడు నువ్వు ఒక తాడు వదిలేసే మైదాలో.
హలో మొత్తం చిక్కు ముడి వేసుకున్నాను సార్. మేడం వద్దు, ఇందులోకి వెళ్ళి తప్పించుకొని మైదానం రావాలి. వస్తాను కదా, మంచి మ్యాజిక్ చూపిస్తారు పిల్లలు. మీరు అందరు గట్టికి చెప్పలు కూడా చలమ్మా. ఇందులోకి వెళ్ళి తప్పించుకొని మైదానం వస్తున్నారు. చెప్పలు వరుసలు కదా. హలో అమ్మా, మేడకు వచ్చిందండి. రాలేదు. మేడకు ఊరు రాలేదు సార్. ఈ అంగి చినిగిపోలేదండి, ఈ అంగి చినిగిపోలేదు. మేడకు ఊరు రాలేదు. పక్కలు లేవినేమా, దిగలేదు. పక్కలు కూడా తెగిపోలేదు సార్. రాత్రి పూట వెళ్దానమ్మా, దమ్మొస్తుంది.